వెల్కమ్ టు మన టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. భవిష్యత్తును మార్చేది సంస్కరణలే, విద్యార్థులతో సీఎం చంద్రబాబు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ప్రమాణం చేసిన జస్టిస్ దోనాడి రమేష్. నకిలీ మద్యంపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు. భవిష్యత్తును మార్చేది సంస్కరణలేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సంస్కరణలు తీసుకురావాలని అవసరం ఉందని చెప్పారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ప్రచార పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. విజేతలను అభినందించిన సీఎం వారికి ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ దోనాడి రమేష్ ప్రమాణం స్వీకారం చేశారు. ఆయనతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణం చేయించారు. అలహాబాద్ హైకోర్టు నుంచి జస్టిస్ దోనాడి రమేష్ తిరిగి ఏపీ హైకోర్టుకు బదిలీపై వచ్చారు. Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice of the High Court of Andhra Pradesh, to administer the oath to Honorable Sri Justice Donadi Ramesh. With the permission of my Lord, the Honorable the Chief Justice, I now read out the government order. Under Article 219 of the Constitution of India, the Governor of Andhra Pradesh hereby appoints Honorable Sri Justice Dheeraj Singh Thakur, the Chief Justice, High Court of Andhra Pradesh, as the person before whom Honorable Sri Justice Donadi Ramesh, who has been transferred as Judge of Andhra Pradesh High Court, shall make and subscribe an oath of affirmation according to the form set out for the purpose in the third schedule to the Constitution of India before he enters upon his office. May I now request my Lord, the Honorable the Chief Justice, to administer the oath. I, Donadi Ramesh, having been appointed a judge of the High Court of Andhra Pradesh, having been appointed a judge of High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws. and that I will uphold the Constitution and the laws. గూగుల్ డేటా సెంటర్ పై వైసీపీ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా లోకేష్ వ్యక్తిగత విమర్శలు చేశారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఆయన నన్ను గుడ్డు అంటారు, నేను పప్పు అంటాను. ఈ వ్యక్తిగత వ్యాఖ్యల వల్ల రాష్ట్రానికి కలిగే ప్రయోజనం ఉండదని తెలిపారు. ఏపీలో గూగుల్ రాకను తాము స్వాగతిస్తున్నామని చెబితే కూటమి అనుకూల మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. రైడన్ 1 గిగావాట్ డేటా సెంటర్ వల్ల 200 మందికి ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారని గుర్తు చేశారు. గూగుల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులే 1,80,000 అయితే ఒక్క వైజాగ్ డేటా సెంటర్ ద్వారా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎలా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 1,88,000 ఉద్యోగాలు వస్తాయని గూగుల్ ప్రకటిస్తే ఒక విశాఖ వ్యక్తిగా లోకేష్ కు తాను సన్మానం చేస్తానని తెలిపారు. డేటా సెంటర్లకు పునాదులు వేసింది వైసీపీ ప్రభుత్వం అని మాజీ మంత్రి పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా 1,88,000 మంది ఉన్నటువంటి గూగుల్ సంస్థకి ఒక విశాఖపట్నంలో డేటా సెంటర్ ద్వారానే 1,88,000 మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి మీరు చెప్తా ఉంటే నమ్మశక్యంగా ప్రజలకు ఉండాలి కదా అనేటువంటిది మా ప్రశ్న. ఇందులో మేమేమి డేటా సెంటర్ వద్దనట్లేదు. ఇన్ఫ్యాక్ట్ డేటా సెంటర్స్కి అలా బాట వేసింది, అసలు పైనీర్ చేసింది ఇనీషియల్గా అదానీ వాళ్ళని కమిట్ చేసింది ఇక్కడ పెట్టించడానికి, వారితో ఐటీ పార్క్ క్రియేట్ చేయించడానికి కమిట్ చేసింది మా ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేటువంటిది నా అభిప్రాయం. ఈ క్లారిటీ ఎవరిస్తారు? చాలామంది మేధావులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, చాలామంది చదువుకున్నటువంటి యువత ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక డేటా సెంటర్స్ అనేక రాష్ట్రాల్లో అనేక దేశాల్లో ఉన్నాయి. నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను. రామాయపట్నం పోర్టుకి సంతకం పెట్టింది నేను అని, ఆ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను. అక్కడ బందర్ పోర్ట్ నిర్మాణం మొదలుపెట్టింది మేము, పర్మిషన్స్ ఇచ్చింది మేము, సంతకం పెట్టింది నేను. వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్ట్ నా హయాంలో మేము నిర్మాణం చేయగలిగామని. మూలపేట పోర్ట్ దగ్గర నిలబడగలను, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను, అచ్యుతాపురంలో యోకోహామా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను, అదానికి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను, శ్రీ సిటీలో క్యాడ్బరీ కంపెనీ దగ్గర నిలబడగలను, లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను, పానాసోనిక్, లాయిడ్, టీసీఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను, సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర, హీరో మోటార్ కంపెనీ దగ్గర. చెప్పు, నువ్వు ఎక్కడ నిలబడగలవు? అమరావతి రోడ్ల మీద ఇన్ని కంపెనీలు, అసలు ఒక చరిత్ర సృష్టించాం. పోర్ట్లు అనేటువంటివి ఎప్పుడన్నా నేను వెటకారంగా మాట్లాడడం మొదలు పెడితే అది నువ్వు ఎక్కడో ఊరేసుకుని సావాలి. ఏమొచ్చేస్తుంది? నన్ను గుడ్డు అంటున్నావు, నేను పప్పు అంట. ఏమొస్తుంది? జనానికి ఏమైనా వస్తుందా? నీది పెయిడ్ పబ్లిసిటీ, నీ పెయిడ్ ట్రోలింగ్ అనేటువంటి తెలియదు ఎవరికి. నాకేమీ రాయడానికి ఆ టైము ఈ టైము ఏ టైము లేదు నా దగ్గర. నాకున్నటువంటి రాజకీయ అవగాహన, రాజకీయంగా నాకున్నటువంటి ఆలోచనలు, ఇక్కడ ఉన్నటువంటి మేధావులు లాంటి వారితో చర్చించి తీసుకున్నటువంటి సమాచారం ఇదే తప్ప నాకెవడో వెనకాల రాసిచ్చినటువంటి ఏ టైము లేదు నా దగ్గర. వర్ధంతికి జయంతికి తేడా తెలియనట్టు నువ్వు కూడా మాట్లాడేస్తే నీ గురించి. అందుకనే నేను ట్రోలింగ్లో నేను కాదు, నువ్వు జాతిపితవి నువ్వు. సో దయచేసి వీటి జోలికి వెళ్లకుండా మేము అడిగినటువంటివి రాష్ట్ర యువతకి, ప్రజలకి ఉన్నటువంటి ప్రశ్నల్ని నివృత్తి చేయమని అడుగుతున్నాం. డైరెక్ట్గా పాయింట్ టు పాయింట్ ఇష్యూ బేస్డ్గా ఇంత క్లియర్గా అడిగిన తర్వాత కూడా ఏదో చేసి నిన్న ఎందుకు మన పక్క రాష్ట్రాలతో, ఆ పక్క రాష్ట్రంలో వాళ్ళని కెలికావు, మొత్తం దేశం అంతా బఫూన్ అయిపోయావు. మనం అన్ని సాధించి చేసి కంప్లీట్ చేసి ప్రజల ముందు పెట్టి ప్రజలకి ఉపయోగపడి చెప్పినటువంటి నెరవేర్చి నువ్వు ఆహా ఓహో అన్నా పర్వాలేదు, కానీ ఈరోజు దేశం అంతా ట్రోల్ చేస్తుంది. బెంగళూరు, హైదరాబాదు, లేకపోతే చెన్నైయో, గుర్గాం, వీటిని మనం ఆదర్శంగా తీసుకొని, పూణే లాంటి నగరాలని ఆదర్శంగా తీసుకొని వి షుడ్ గో హెడ్. వాళ్ళ నుంచి నేర్చుకోవడంలోనో వాళ్ళతో కంపీట్ అవ్వడం తప్పలేదు. వాళ్ళని విమర్శించేటువంటి పరిస్థితి వస్తే మన వాళ్ళు వెళ్ళి అక్కడ పని చేస్తూ ఉన్నారు, వర్క్ చేస్తూ ఉన్నారు. నీ తండ్రి నిన్ను ఆయన భుజాల మీద ఎక్కించుకొని తిప్పుతున్నాడు కదా, మనం పెద్ద గొప్ప అనుకుంటే ఎక్కువ కాలం నిలబడదు. సో దయచేసి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏవైతే ప్రజలకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలని
వాటిని నివృత్తి చేయి. మిగిలినటువంటి ఇష్యూస్ పక్కన పెడదాం. వాటర్ విషయం కానీ, ఎనర్జీ విషయం కానీ, పొల్యూషన్ విషయం కానీ, ఇవన్నీ పక్కన పెడదాం. ఎందుకంటే వీటిని కాంపన్సేట్ చేసుకునేటువంటి దానికి అవకాశం ఉంది, చేసుకునేటువంటి దానికి అనుకుంటే సాధ్యపడుతుంది. ఎంప్లాయ్మెంట్ విషయంలో చాలా క్లియర్గా మీ తాలూకా మాట ఏదైతే మీరు నోటితో చెప్తా ఉన్నారో దాన్ని దయచేసి గూగుల్తో ప్రకటన చేయించమని చెప్పి మరొకసారి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. వచ్చిందంటే ఉద్యోగాలు ఆటోమేటిక్ అలా పెరుగుతూ ఉంటాయి కదా, ఒకేసారి 1,80,000 నుంచి ఎంత అటు ఇటు అవ్వచ్చు కదా. అదే చెప్తున్నాను బ్రదర్. నేను చెప్పినటువంటిది చాలా క్లియర్గా చెప్పా. నేను నా సొంతంగా చెప్పలేదు కదా 200 వస్తాయని నేను చెప్పింది కాదు. ఆ సంస్థతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు అగ్రిమెంట్కి వెళ్ళే ముందో లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి ప్రపోజల్ టైంలోనో క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకోవాలి. 22,000 కోట్ల రూపాయలు ఇన్సెంటివ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళు చెప్తారు, ఇదిగో ఇంత పెట్టుబడి మేము పెడతాం, ఇంతమందికి ఉద్యోగాలు ఇస్తాం, మాకు కావాల్సినటువంటి రాయితీలు ఇవ్వనేటువంటిది సహజంగా ఏ సంస్థ అయినా మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని అడుగుతుంది. దాని మీద ప్రభుత్వ పెద్దలందరూ కలిసి కూర్చొని చర్చించి, అధికారులు మంత్రులు అందరూ కలిసి చర్చించి ఒక నిర్ణయం తీసుకొని క్యాబినెట్ తీసుకెళ్తారు. మీ ఆంధ్రజ్యోతిలోనే, మీ ఈనాడులోనే ఈ రైడన్ అనేటువంటి సంస్థ 87,000 కోట్ల రూపాయలు పెట్టుబడి 200 ఉద్యోగాలు అనేటువంటిది మీ పేపర్లోనే రాశారు. దాన్నే నేను తీసుకున్నాను, దాని ప్రకారం చెప్తున్నాను. అందులో 200 అని చెప్పి రాసి మంత్రి గారు 1,88,000 అంటే ఏది నమ్మాలి ప్రజలు అనేటువంటిది మా ప్రశ్న. సరే 50,000 అని చెప్పి గూగుల్ చెప్పింది అనుకో, చెప్పాను కదా నేను సివిల్ సన్మానం ఏదైనా పెడతా, ఇక్కడ నేనే పిలిచి ఐటీ మంత్రి గారిని పిలిచి నేనే సన్మానిస్తా. మా పార్టీ నాయకులు కానీ లేకపోతే పెద్దలు కానీ ఎవరో వాళ్ళని ఒప్పించుకోనో లేకపోతే ప్రాంతవాసిగా ఇంత పెద్ద సంస్థ వచ్చినప్పుడు, ఇన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చినప్పుడు మా బాధ్యత అని చెప్పి మేము పెడతాం. సో ఆ క్లారిటీ కావాలన్నా. నేను ఇందాక కూడా చెప్పాను కదా 1,88,000 నువ్వు చెప్పినట్టు వచ్చిన తర్వాత ఒకటి జనరేట్ అవుతాయని. ఐటీ సెక్టర్లో డెవలప్మెంట్ సెంటర్స్లో పనిచేసినటువంటి ఒక ఉద్యోగికి 5 ఉద్యోగులు సపోర్టింగ్ స్టాఫ్ కింద ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. అంటే 30,000 మంది వస్తే 1,50,000 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. ఆ 30,000 అయినా చెప్పట్లేదు కదా. సో దాని మీద నేను క్లారిటీ అడుగుతున్నాను. నేను వెల్కమ్ చేస్తున్నాం కదా గూగుల్ని. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మకు 2 కోట్ల విలువైన వజ్రాభరణాలను కీర్తిలాల్ జ్యువెలరీ నిర్వాహకులు కానుకగా అందజేశారు. సూర్యచంద్రుడు, ముక్కుపుడక, మంగళసూత్రాలు సహా వజ్రాభరణాలను అమ్మవారికి సమర్పించారు. దాతల నుంచి ఆభరణాలను ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో షీనా నాయక్ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి, సతీమణి లక్ష్మీరవి, మాజీ ఎంపీలు గోకరాజు రంగరాజు, కనుమూరి బాపిరాజు, కీర్తిలాల్ జ్యువెలరీ డైరెక్టర్ సూరజ్, శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీలో మద్యం అమ్మకాల్లో క్యూఆర్ కోడ్ తామే ప్రవేశపెట్టామన్నట్లుగా సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఇది తామే కనిపెట్టినట్లుగా చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటున్నారని, ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెట్టి చెప్తుంటే సారా మంత్రి ఏం చేస్తున్నారని విమర్శించారు. జగన్ ప్రభుత్వ హయాంలో మద్యం బాటిల్ ఫ్యాక్టరీ నుంచి బయటకు వచ్చే ముందే క్యూఆర్ కోడ్తోనే వచ్చేదని, ఇప్పుడు అదేదో ఘనకార్యంలా చెప్పుకుంటున్నారన్నారు. మీరు రాగానే అసలు ఎందుకు తీసేశారు, ఇప్పుడు ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళ మద్యం దందాలు కుళ్ళు కంపు కొడుతున్నాయని, వీళ్ళ చెయ్యి దాటి కల్తీ మద్యం దందా నడుస్తుండటంతో క్యూఆర్ కోడ్ డ్రామాలు ఆడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నకిలీ మద్యం ఫ్యాక్టరీలను మేమే పట్టుకున్నాం అంటున్నారు. మీరు అధికారంలోకి వచ్చిన 17 నెలలుగా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. మీ మనుషులు లిక్కర్ షాపుల నుంచి బెల్ట్ షాపుల వరకు జోరుగా నకిలీ మద్యం సరఫరా చేస్తారని, వాటాలు పంచుకోవడంలో తేడాలు రావడంతో అన్నీ బయటికి వచ్చాయన్నారు.
క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే అమ్మకాలు జరుగుతాయి అని చెప్పని అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా లిక్కర్ అంటే మందు సీసా మీద ఒక క్యూఆర్ కోడ్ నారా చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టినట్టు ఆలోచన చేసినట్టు దానికి సారా మంత్రి కొల్లు రవీంద్ర గారు కమిషనర్ మీనా గారు ఇద్దరు కలిసి దాన్ని రూపకల్పన చేసినట్టు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి వేరే విషయాలు ఏమీ లేనట్టు బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ పెడుతున్నామని చెప్పని ప్రెస్ మీట్ పెట్టి చెప్పేటంత ఖాళీగా ఉన్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆర్భాటంగా 99 రూపాయలకే సారా బ్రాందీ అని చెప్పి మీరు ఆర్భాటం చేశారు కదా. నాణ్యమైన మందు సరసమైన మందు అని చెప్పి చెప్పారు కదా. ఇవాళ ఆ 99 రూపాయల మందు నెల 2 నెలలకి ఎందుకు అటకెక్కిచ్చారు? ఎందుకు షాపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33,736 బ్రాందీ షాపుల్లో ఈ 99 రూపాయల సరుకు ఎందుకు దొరకట్లేదు? ఎందుకు దొరకట్లేదు చెప్పండి. ఎందుకు దొరకట్లా? మీ నకిలీ మందు అమ్మకాలు ఉండవు కాబట్టి 99 రూపాయలు దొరికితే నకిలీ మందు అమ్మటం కష్టం కాబట్టి ఆ 99 రూపాయల సరుకు టైట్ చేసి దాన్ని అమ్మకుండా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్సైజ్ కమిషనర్ గారిని లేదా సారా మంత్రి కొల్లు రవీంద్ర గారిని లేదా నారా చంద్రబాబు నాయుడు గారిని లేదా ట్వీట్లలో మాత్రమే మాట్లాడి ప్రజలకు కనపడకుండా తిరుగుతున్నటువంటి నారా లోకేష్ నాయుడు గారిని 99 రూపాయల సరుకు ఈ 16 మాసాల్లో మీరు లిక్కర్ పెట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా లేకపోతే సంవత్సరం చెల్లగా సేల్స్ డేటా నాకు ఇస్తారా అని అడుగుతున్నాను. మావోయిస్టు అగ్రనేత పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్న లొంగిపోయారు. ఆషన్నతో పాటు 208 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ సీఎం హోంమంత్రి సమక్షంలో లొంగిపోయారు. మావోయిస్టులందరూ సీఎం విష్ణుదేవ్ సమక్షంలో ఆయుధాలను అప్పగించారు. ఆషన్న బీజాపూర్ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేశారు. లొంగుబాటు నేపథ్యంలో ఆషన్న సహచరులను ఉద్దేశించి చివరి ప్రసంగం చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయుధాలను వదిలిపెడుతున్నామని, ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీలో ఉండలేమన్నారు. अग्रिम कार्रवाई के लिए मैं अपना साथियों को आगे के कार्रवाई के लिए आग्रह करूंगा. मेरे अनुरोध है मंचस्थ सभी हमारा अधिकारी से सामने आकर जो आर्म्स ले डाउन वाला जो प्रक्रिया है उसका प्रारंभ करने के लिए सादर अनुरोध. कार्यक्रम की रूपरेखा के साथ पुलिस महानिरीक्षक बस्तर रेंज आदरणीय श्री सुंदरराज पी सर और अब आप देख पा रहे हैं दंडकारण्य क्षेत्र के माओवादी कैडरों का हिंसा त्याग कर मुख्य धारा में लौटने का जो ऐतिहासिक निर्णय उन्होंने लिया है. आज आदरणीय डीजीपी सर के सम्मुख मुख्य धारा में लौट रहे हैं और हथियार इन्होंने सौंप दिया है. भारतीय संविधान में आस्था जताते हुए इन्हें संविधान की एक प्रति आदरणीयों के द्वारा प्रदान की जा रही है. सरकार की व्यापक नक्सल उन्मूलन नीति के उल्लेखनीय परिणाम स्वरूप दंडकारण्य क्षेत्र के बहुत अधिक संख्या में जिन्हें आप सामने देख पा रहे हैं सेंट्रल कमेटी के सदस्य हैं, DKSZC के सदस्य हैं, डिविजनल कमेटी के सदस्य हैं और अन्य माओवादी नेता इसमें शामिल हैं जिन्होंने हिंसा का मार्ग छोड़कर सामाजिक मुख्यधारा में आज वापसी की है. आज यानी कि 17 अक्टूबर 2025 को बड़ी संख्या में माओवादी कैडरों का पुनर्समावेशन हो रहा है. ये निर्णायक और ऐतिहासिक घटनाक्रम क्षेत्र में नक्सल विरोधी अभियानों के इतिहास में माओवादी कैडरों के सबसे बड़े सामूहिक पुनर्समावेशन के रूप में दर्ज होने जा रहा है. वामपंथी उग्रवाद प्रभावित क्षेत्रों में शांति, विकास और विश्वास परिवर्तन की नींव बने हैं. यह ऐतिहासिक पुनर्वास घर वापसी
केंद्र और राज्य सरकार के मार्गदर्शन में पुलिस, सुरक्षा बलों, स्थानीय प्रशासन, सजग और जागरूक समाज के समन्वित और सतत प्रयासों का परिणाम है। इनके हाथों में हथियारों की जगह आप भारत का संविधान देख रहे हैं। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.